నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కనుక ఉంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అటాక్ చేయొచ్చు అంటారు? వాళ్ళకి ఏ విధంగా అంటే ఆ పేపర్నైనా సరే, ఆ ఎగ్జామ్కి సంబంధించిన రివిజన్ అయినా సరే ఏ విధంగా చేయాలి అంటారు వాళ్ళు? ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానిస్టేబుల్ అయినా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయండి. ప్రిలిమ్స్ ఎప్పుడు కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అందులోనే ఆల్మోస్ట్ ఒక 80% కాంపిటీషన్ అనేది మనకి ఎలిమినేషన్ అవుతుంది. ప్రిలిమ్స్లో వచ్చే మార్కులు మనకి మెయిన్స్లో కానీ లేదా ఫైనల్ మెరిట్ లిస్ట్లో కానీ అసలు కన్సిడర్ చేయరు. అది జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే చెక్ చేసుకోవాలి. మనకి ఉద్యోగం వస్తుందా రాదా అనేది డిసైడ్ చేసేది మనకి మెయిన్స్లో వచ్చేటటువంటి మార్క్స్. జనరల్ టెండెన్సీలో రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానివ్వండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ కానివ్వండి, లేదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ లోపల ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది. మేము తక్కువ, మాకంటే బాగా చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ మాకంటే బాగా ఎక్కువ వచ్చు అని జనరల్గానే ఆ టెండెన్సీ ఉంటుంది. ఏది ఇంజనీరింగ్కి నార్మల్ డిగ్రీకి ఉండేటటువంటి డిఫరెన్స్ లాని వీళ్ళకి కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ ఏంటంటే మిగిలిన ఎగ్జామ్స్ ఒకవైపు అండి, వాటి గురించి మాట్లాడద్దు. ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి మాట్లాడితే మెజారిటీ ఆర్ ఈక్వల్ పర్సంటేజ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్కి ఉంది. జిఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే 62.5% అండి. అంటే 200 మార్కులకి వచ్చేటటువంటి పేపర్లో 125 మార్కులు కేవలం జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. ఇది మ్యాథ్స్ స్టూడెంట్కి రానటువంటిది. ఈ సబ్జెక్ట్స్ పైన గ్రిప్ ఉండదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి దీని మీద గ్రిప్ ఉంది. ఇది 62.5% కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ఇదే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే అందులో 4 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1, 2, 3, 4. 1, 2 అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్. ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం. మెరిట్ లిస్ట్లోకి వచ్చేది పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 3లో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఉంటాయి, 200 మార్క్స్. పేపర్ 4 జిఎస్ 200 మార్క్స్. సో ఎస్ఐ మెయిన్స్లో చూసుకున్నా సరే జిఎస్ 50% ఉంది. ఎస్ఐ మెయిన్స్లో థర్డ్ పేపర్లో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కలిపి 200 మార్కులు. ఇక్కడ జిఎస్ ఒక్కటే 200 మార్కులు. అయితే పేపర్ 3 200 మార్కులో ఒక 50% వరకు, అంటే 100 మార్కుల వరకు రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఎవరికైనా సరే కేక్ వాక్. ఒక 80% మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. హార్డ్లీ డిఫరెన్స్ చూపిస్తే ఒక 20% చూపించగలరు. అది కూడా కొన్ని పర్టిక్యులర్ టాపిక్స్ మీద ఉంటుందండి. లైక్ పజిల్స్ అని కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, తర్వాత క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది. వీటిల్లో ఎవరికైతే గ్రిప్ ఉంటుందో ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్ ఆ టాపిక్స్ మీద కనుక వచ్చినట్లయితే ఆ 20% డిఫరెన్షియేషన్ అయితే చూపించగలరు. బట్ ఎవరైనా సరే కామన్గా 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు రీజనింగ్లో. మ్యాథ్స్ వాళ్ళకి ఎస్ఐ మెయిన్స్లో ఉన్న అడ్వాంటేజ్ 100 మార్కులకు వచ్చేటటువంటి అర్థమెటిక్ మ్యాథ్స్. అదే సైన్స్ స్టూడెంట్స్కి, సోషల్ స్టూడెంట్స్కి జిఎస్ పేపర్ మొత్తం ఉంది 200 మార్కులు. డబుల్ అవకాశం ఉంది ఇక్కడ వీళ్ళకి. యాక్చువల్గా మీకు ప్రీవియస్ స్టాటిస్టిక్స్ తీసుకున్నా సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, దట్టు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే ఎక్కువ జాబులు వస్తున్నాయండి. అంటే బీటెక్స్కి కూడా ఎస్ఐ పోస్టులు కొన్ని వచ్చినాయి. బట్ కంపారిటివ్లీ నేను జనరలైజ్ చేసి కేటగిరీ వైజ్గా మనం పర్సంటేజ్ మాట్లాడితే రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ నాన్ మ్యాథ్స్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఎక్కువ జాబ్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్లో ప్రీవియస్ నోటిఫికేషన్స్లో వచ్చాయి. రీజన్స్ ఉన్నాయండి వీటికి కూడా. సైంటిఫిక్ రీజన్సే మాట్లాడదాం. ఒకటి జిఎస్ వెయిటేజ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి అందులో యాడెడ్ అడ్వాంటేజ్. దానికి తోడు రీజనింగ్ యాడ్ అవుతుంది, అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. రీజనింగ్లో ఎక్కువ డిఫరెన్షియేషన్ ఎవరు చూపించలేరు. నెక్స్ట్ అర్థమెటిక్ ఉంది, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ కొంచెం పక్కన పెడదాం, అంటే కాంబినేషన్ కూడా తక్కువే ఉంటుంది దానికి. అర్థమెటిక్ అనేది ఇంతకు ముందు మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా ఇవన్నీ పక్కన పెట్టండి. 10th క్లాస్ వరకైతే చదివాం కదా అందరం. అర్థమెటిక్ అంటే 8th, 9th, 10thలో ఉండేటటువంటి బిజినెస్ మ్యాథ్స్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అది చదివారు, అది చదివే 10th క్లాస్ పాస్ అయ్యారు. ఫస్ట్ క్లాస్ 70%, 80%, 90%లో వచ్చినాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి 99% ఉన్న వాళ్ళకి గ్యారంటీగా జాబ్ వస్తుంది, 60% ఉన్న వాళ్ళకి అవకాశాలు తక్కువ అని చెప్పడానికి లేనే లేదు. పర్సంటేజెస్ అసలు సంబంధమే లేదు అసలు. మీరు ఏ మీడియంలో చదివారు అనేది కూడా సంబంధం లేదు. తెలుగులో అయినా సరే, ఇంగ్లీష్లో అయినా సరే క్వశ్చన్ రెండిట్లోనూ ఉంటుంది.
మీరు ఏ భాషలో అయినా సరే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివి తొందరగా అర్థం చేసుకొని క్వశ్చన్ తొందరగా సాల్వ్ చేయగలిగితే చాలు, మీరే ముందుంటారు. ఈ సందర్భంలో ఒక కొటేషన్ ఒకటి చెప్తానండి. దిస్ ఈస్ గివెన్ బై బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్. లేజియెస్ట్ పీపుల్ ఆర్ ద వన్ హూ ఐడెంటిఫైస్ షార్ట్ కట్స్. ఇట్స్ ట్రూ. అట్లానే నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళు లేజీ అని నేను అనట్లేదండి. మ్యాథ్స్ స్టూడెంట్ మాకు మ్యాథ్స్ వచ్చు, ఇది మా స్ట్రాంగ్ ఏరియా అని అనుకుంటారు. బ్యూటీ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటేనండి, ఒక క్వశ్చన్ని ఒక 4 to 5 డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ యాప్టిట్యూడ్. ఇంగ్లీష్ ఉంది, మీకు రూల్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది, స్టాండర్డ్ ఆన్సర్. షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అర్థమెటిక్లో లాగా ఉండేలాగా మల్టిపుల్ మెథడ్స్ ఉండవు. రీజనింగ్ లాజిక్ బేస్డ్. మీకు ఎక్కువ లాజిక్స్ తెలిసినాయి అనుకోండి, క్వశ్చన్లో ఉన్న లాజిక్ ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసే, మీరు యూజ్ చేసే లాజిక్ అయితే, మ్యాథ్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో ఆన్సర్ వస్తుంది. లేదు అని అంటే లాజిక్ చేంజ్ చేసి చేయాలి మీరు. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే థర్డ్ లాజిక్ వాడాలి. సో అక్కడ లాజిక్ బేస్డ్ అవన్నీ. జిఎస్ తీసుకుందాం, స్టాండర్డ్ ఆన్సర్స్. వాటికి ఫార్ములా ఉండదు, మ్యాప్ వేయటము, ఏదైనా రఫ్ వర్క్ చేయటం అవి ఏముండవు. ఇన్ఫర్మేషన్ గుర్తుంటే పెట్టాలి. బట్ అర్థమెటిక్ అలా కాదు, మ్యాథ్స్ అలా కాదు. ఒక క్వశ్చన్ని 4-5 రకాలుగా చేయొచ్చు. ఒక మెథడ్లో ట్రెడిషనల్ మెథడ్ ఒక 5-6 స్టెప్పులు పడుతుంది, ఆన్సర్ వస్తుంది. అదే క్వశ్చన్ని 2 లైన్స్లో ఆన్సర్ చేయొచ్చు, సింగిల్ లైన్స్లో ఆన్సర్ చేయొచ్చు, అసలు ఏమీ రాయకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్. అంటే హౌ యూ సీ, మీ కంటికి ఆ క్వశ్చన్ ఎలా కనపడుతుంది, ఆ నంబర్లు ఎలా కనపడుతున్నాయి అనేది ఇంపార్టెంట్. నిన్నటి క్లాస్లో నేను చెప్పినప్పుడు కూడా క్వశ్చన్ రాసి, అంటే నంబర్ రాసే విధానాన్ని బట్టి ఆన్సర్ మారిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూమరేటర్లో 6 into 8.3 క్యాలిక్యులేట్ చేసి వాల్యూ వేయాలి, డివైడెడ్ బై 83 into 100. 6 into 8.3 డివైడెడ్ బై 83 into 100. రిప్రజెంటేషన్ ఇలా రాశారు అని అనుకోండి, న్యూమరేటర్లో 8.3 ఉంది, డినామినేటర్లో 83 ఉంది, 10 times అవుతుంది. 6/10 అంటే 60% ఆన్సర్ డన్, కళ్ళతో ఆన్సర్ పడుతుంది. ఒకవేళ ఇదే నంబర్ని 6 into 8.3 50.4 రాసి డివైడెడ్ బై 83 వేసారా, టైం టేకింగ్. సో మీరు నంబర్ని చూసే పద్ధతిని బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి మెథడ్ ఏం వాడుతున్నాము, ఆ నంబర్ని మీ కళ్ళు ఎలా చూస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకి ఒక మెథడ్ తెలుసు కాబట్టి ట్రెడిషనల్ మెథడ్, ఇట్స్ మై స్ట్రాంగ్ ఏరియా అని అనుకుంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వైట్ పేపర్ లాంటి వాళ్ళు అండి. వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మేము క్లాస్ రూమ్లో ఏం చెప్తే అదే భగవద్గీత, ఏం చెప్తే అదే బైబిల్, ఏం చెప్తే అదే ఖురాన్. మేము చెప్పింది చెప్పినట్టు అలా బ్లైండ్గా ఫాలో అవుతారు. కొత్తగా ట్రై చేయడం కానీ ఏమి ఉండవు. మేము ఏం చెప్తే అదే వేదం. సార్ చెప్పాడు అంటే ఇంక అది వేదం. మ్యాథ్స్ స్టూడెంట్కి ప్రాబ్లం ఏంటి అని అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఒక మెథడ్ తెలుసు. హ్యూమన్ మైండ్ సెట్ అండి. సైకాలజీ ఏంటి అని అంటే, వెన్ యూ నో హౌ టు సాల్వ్ ద క్వశ్చన్. మేము బోర్డు మీద చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలిసిన మెథడ్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది అయిపోయేటప్పటికి మా ఆన్సర్ అయిపోతుంది అక్కడ. సో మేము ఏం చెప్పామనేది వీళ్ళు వినరు. మీ మైండ్ సెట్ మీకు ఆల్రెడీ ఒక మెథడ్ తెలిసినప్పుడు ఇంకొక మెథడ్, కొత్త మెథడ్ చెప్తే మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో అందులో నుంచి బయటికి రావాలి. దట్ ఈస్ టఫ్ జాబ్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏంటి అని అంటే, మేము ఏం చెప్తే అదే బైబిల్ లాగా ఫాలో అయిపోతారు వాళ్ళు. అర్థమెటిక్లో మార్కులు రావాలి అని అంటే ఒకటే రీజన్, ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా చేయాలో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఎంత ప్రాక్టీస్ ఉంటే అన్ని మార్కులు వస్తాయి. అర్థమెటిక్లో ప్రాక్టీస్ అంటే 4-5 సోర్సెస్ తీసుకొని, 4 టెక్స్ట్ బుక్లు తీసుకొని వాటన్నిటిని సాల్వ్ చేయటం కాదండి. ఒకే బుక్ తీసుకోవాలి, ఒకే చాప్టర్ని 4 సార్లు చేయాలి. ఇంపోజిషన్ లాగా కాదు. ఫస్ట్ టైం వాడిన మెథడ్ని రెండోసారి వాడకూడదు. ఫస్ట్ 2 సార్లు వాడిన మెథడ్స్ని మార్చి 3వసారి ఇంకో మెథడ్ వాడాలి. అలా ఒక క్వశ్చన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది వాళ్ళు ప్రాక్టీస్ టైంలో కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే, ఏ మెథడ్లో తక్కువ టైంలో వస్తుంది అనేది ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు క్వశ్చన్ చదివినప్పుడు వారి అంతట వారు తెలుసుకుంటారు. ఇక్కడైతే మేము చెప్తాము, బట్ వారంతట వారికి తెలియాలి అని అంటే ఒక క్వశ్చన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది వాళ్ళకి తెలియాలి. ఇలా చేసినట్లయితే అర్థమెటిక్లో మంచి మార్కులు వస్తాయి. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే ఈ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్స్ని 8th, 9th, 10th వాళ్ళు ఆల్రెడీ చదివేసే ఉన్నారు. అదేం కొత్తది కాదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారో అర్థమెటిక్ అనేది
ఫ్రెష్గా మనం నేర్చుకుంటున్నాము అని కాకుండా దాని మీద భయం లేకుండా మనం నేర్చుకున్న దాన్నే మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేర్చుకునేటప్పుడు బాగా నేర్చుకోవాలి. ఆన్సర్ రావటం ఇంపార్టెంట్ కాదు, ఎంత తక్కువ టైంలో ఏ మెథడ్లో చేస్తే ఆన్సర్ తక్కువ వస్తుంది. టైంలో వస్తుందో అది అబ్జర్వ్ చేసి దాన్ని గనక ప్రాక్టీస్ చేసినట్లయితే అర్థమెటిక్ ఈజ్ కేక్ వాక్ ఓకే. ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆల్సో. ఇది తీసి పక్కన పెట్టినా సరే జిఎస్కే ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎస్ఐ పేపర్లో ఈక్వల్ వెయిటేజ్ ఉంది. అండ్ రీజనింగ్ కలిపినట్లయితే కనుక 75% ఎస్ఐలో చేయొచ్చు, 75% క్లోజ్ టు 75% కానిస్టేబుల్లో కూడా చేయొచ్చు. కాబట్టి నన్ను అడిగినట్లయితే కనుక పర్సనల్గా పాస్ట్ రికార్డ్ కానివ్వండి, ఇప్పుడున్న మార్క్స్ వెయిటేజ్ కానివ్వండి, కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఎగ్జామ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సూపర్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ. చాలా మందికి ఆ ప్యానిక్లోనే ఆ ప్రిపరేషన్ టైంలో చాలా ఎక్కువ వాళ్ళని ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రిపరేషన్ని పక్కన పెట్టి ఆలోచన దాటే వెళ్తూ ఉంటుంటుంది. ఆ భయంలో నుంచి బయటకు వస్తే చాలు. ట్రూ. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ సార్. థ్యాంక్ యూ సుధీర్ సార్. థ్యాంక్ యూ.